హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరో నలుగురికి చేరువవుతుంది. చేతి హెమ్మింగ్ కోసం దారాన్ని ఇలా ఎక్కించుకొని ఒక వైపునది ఇలా వదిలిపెట్టి ఒక పోగు మాత్రమే నాటు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫస్ట్ కుట్టు ఉన్నది కదా, దానికి కొంచెం ఇటుగానే ఇలా కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్తో, ఒక హాఫ్ ఇంచ్ కూడా పట్టదు, ఒకే లెంత్తో వచ్చేలాగా ఇలా కొంచెంగా పట్టుకొని ఒక 3-4 సూదులు ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం దారాన్ని లాగాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటే నీట్గా వస్తుంది. పర్లేదు. ఇలా కొంచెం కొంచెంగా, ఇదిగోండి చాలా కొంచెం, అడుగు వైపున క్లాత్ పై వైపున క్లాత్ కొంచెంగా పట్టుకొని ఇలా సూదిని తీయాలి. ప్రతిసారి తీసేటప్పుడు కూడా ఒకటే గ్యాప్ ఉండాలి, అప్పుడు హెమ్మింగ్ నీట్గా ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ గ్యాప్తో తీస్తే అంత నీట్గా రాదు. ఒకటే గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇలా కొంచెం తీసిన తర్వాత దారం మొత్తం లాగాలి. అప్పుడు మరలా కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగానే ఒక్కటే లెంత్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా బ్లౌజ్కి హెమ్మింగ్ కోసం ఎక్కడెక్కడైతే మనం క్లాత్ని ఫోల్డ్ చేసి ఉంచుకున్నామో, హ్యాండ్స్కి, నెక్కి, బ్యాక్ నెక్, నడుం బెల్ట్, ప్లెయిన్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ కూడా చేతి పని చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడైతే మనం చేతి పని కోసం వదులుకున్నామో అక్కడ చేతి పని ఇలా నీట్గా చేసుకోవాలి. ఒక్క పోగు మాత్రమే వేస్తే హెమ్మింగ్ పై వైపునకి దారం కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ దూరం హెమ్మింగ్ చేసుకోవాలి. అప్పుడు మీకు గజిబిజిగా లేకుండా నీట్గా ఉంటుంది. ఈ చివరకు వచ్చిన తర్వాత ఒకసారి స్టార్టింగ్ నుండి ఎక్కడి నుంచి అయితే మనం హెమ్మింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి క్లాత్ని ఒకసారి ఇలా అనుకోవాలి. అప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం ముడతలు లేకుండా ఒకసారి క్లాత్ని సరి చేసుకున్న తర్వాత ఇలా నాట్స్ వేసుకోవాలి. ఒక్కసారి వేస్తే మీకు కుట్టు ఊడిపోతుంది. ఇలా ఇంకొకసారి కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దారం కట్ చేసుకోవాలి. చేతి పని కోసం హెమ్మింగ్ చేయడానికైతే ఒక పోగే తీసుకుంటాము. బుక్సుల కోసం ఇలా 2 పోగులు తీసుకొని దీనిని కట్ చేసుకోవాలి. దారం ఈ 2 పోగుల్ని ఇలా కలుపుకుంటే మొత్తం 4 పొరలు అవుతుంది.
ఈ 4 పొరల్ని కూడా కలిపి నాట్ వేసుకోవాలి. ముందుగా హుక్ తీసుకొని ఇలా ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక బ్లౌజ్కి వచ్చి 5 హుక్సెస్ వేసుకుంటాము. ముందుగా ఇలా హుక్స్ని ఇలా గట్టిగా పట్టుకొని ఫస్ట్ ఈ 2 రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగుకి ఒక వైపున ఇలా తీయాలి. అలానే ఇంకొకసారి ఈ ఒక రింగ్కి 2 సార్లు వేసాం కదా, ఈ రెండో రింగుకి కూడా ఇలానే 2 సార్లు ఇలా క్లాత్కి ఈ రింగ్లో నుంచి వచ్చేలాగా ఇలా 2 సార్లు తీయాలి. ఆ తర్వాత ఇలా హుక్కుకి చివర ఉంటుంది కదా, ఈ చివరన ఇలా జస్ట్ చిన్న దారం తీసి ఈ హుక్కులో నుంచి ఇలా బయటకు తీయాలి. అలానే ఇంకొకసారి తీయాలి. ఇలా 2 సార్లు తీసిన తర్వాత ఈ మూడోసారి తీసేదానికి ఇలా తీసి లాస్ట్లో ఉన్నప్పుడు ఈ దారంలో నుంచి ఇలా సూది తీస్తే ఇక్కడ ఒక నాట్ పడుతుంది. ఈ నాట్ పడిన తర్వాత ఇప్పుడు దారం మరలా కిందకి తీయాలి. ఇప్పుడు మరలా ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా రింగు, ఈ ఫస్ట్ రింగ్లో నుండి ఒకటి, ఈ సెకండ్ రింగ్లో నుంచి ఇంకొకటి. ఇప్పుడు హెమ్మింగ్ హుక్స్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇలా వేయడం వల్ల మీకు బ్లౌజ్ చిరిగిపోయినా సరే హుక్కు మాత్రం పోదు, ఊడిపోదు. ఒక్కొక్కసారి కొంతమంది బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేస్తే ఈ హుక్స్లన్నీ చాలా వీక్గా ఉంటాయి. 2 సార్లు బ్లౌజ్ వేసుకునేటప్పటికి ఈ హుక్స్లు ఊడిపోతాయి. ఇలా 2 వైపులా దారం వచ్చి స్ట్రాంగ్గా వేసుకోవడం వల్ల మీకు బ్లౌజ్కి ఈ హుక్ చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ముడి వేసుకోవాలి. ఎప్పుడూ కూడా ముడి వేసేటప్పుడు 2 సార్లు వేసుకుంటే దారం ముడి విడిపోకుండా ఉంటుంది. ఇలా ఈ స్టార్టింగ్ ఈ సూదికి ఉన్న దారం వేయకూడదు ముడి వేసేటప్పుడు. ఈ దారంతో వేస్తే ఈ చివరి నుంచి వేస్తే మీకు మధ్యలోనే ముడి పడుతుంది. ఈ సూదికి జాయింట్ ఈ చివరన కాకుండా ఈ చివరి నుంచి దారాన్ని ఇలా సూదికి 2 సార్లు ఇలా తీసి ముడి వేస్తే ఈ దారం చివరి దాకా ముడి పడకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని కట్ చేసుకోవాలి. అలానే మొత్తం ఇక్కడ వేసుకున్నాం కదా, ఈ చివరన ఒకటి, ముందుగా ఈ చివర ఒకటి, ఈ చివర ఒకటి వేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి మడిచి ఈ హాఫ్ దగ్గర ఒక హుక్ వేసుకోవాలి. ఈ హాఫ్ దగ్గర హుక్ వేసుకుంటాం కదా, ఈ రెండింటిని ఇలా మధ్యలో చూసుకొని ఇక్కడ ఒకటి వేసుకోవాలి. అలానే ఈ మధ్యలో నుండి ఇలా ఈ రెండింటికి ఇలా మడిచేసి ఇక్కడ ఒకటి వేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా ఒకటే లెంత్లో 5 హుక్స్లు ఫిలప్ అవుతాయి. కాజాల కోసం ఈ బ్లౌజ్ మీద ఇదే కలర్ యూజ్ చేస్తే కనిపించదని నేను మీకు వైట్ దారం తీసుకున్నాను. యాక్చువల్గా బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కలరే తీసుకోవాలి. ముందుగా ఇలా కింద వైపు నుండి కాజా వేయడం స్టార్ట్ చేసుకోవాలి. నాట్ ఇలా కింద వైపునకి వస్తుంది. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా తీసుకోవాలి. అలానే ఈ చివర మరలా ఇలా తీసుకోవాలి. ఇలా 2 పోగులు వస్తుంది. ఈ 2 పోగులు వచ్చిన తర్వాత సూదిని ఇలా దారంని ఇలా ఉంచుకొని ఈ రెండింట్లో నుంచి ఇలా తీయాలి. ఇప్పుడు నాట్ పడుతుంది. ఇలానే ఇలా దగ్గరకు లాగిన తర్వాత గోరుతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ముడులు అన్నీ పక్క పక్కనే పడతాయి. కాజా నీట్గా వస్తుంది. ఇలా కొంచెం నిదానంగా వేసుకోండి, నీట్గా వస్తుంది. ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా దారం లాగేసి చేసుకుంటే చక్కగా వస్తుంది కాజా.
ఇలా నాటు వేసిన ప్రతిసారి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. సూది ఇలా దారం ఉండాలి. ఈ గ్యాప్లో నుండి ఇలా పైకి తీయాలి. ఇలా మొత్తం ఒకేసారి మొత్తం లాగేస్తే నాటు ఎక్కడ పడుతుందో తెలీదు. ఇలా లాగామనుకోండి ఎటుకైనా రావచ్చు. అందుకని స్లోగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముడి వచ్చేలాగా చూసుకోవాలి. అలా కాకుండా ఫాస్ట్గా ఇలా లాగకూడదు. ఒకేసారి లాగితే మీకు కాజాకి నాట్ అంత నీట్గా రాదు. ఇలా అలానే ముడి వేసుకుంటూ చివరి దాకా వేసుకోవాలి. ఇలా చివరకు వచ్చిన తర్వాత సూదిని కిందకు తీయాలి. ఇదిగోండి పైవైపున కాజా చక్కగా ఫిలప్ అయిపోయింది కదా, చూసారా? ఈ ముడులన్నీ కూడా ఒకవైపునకే వస్తుంది. ఇప్పుడు కింద వైపునకి తెచ్చిన దారాన్ని లోపల వైపునకి ఉండేలాగా ముడి వేసుకోవాలి. ఇటువైపునున్న దారాన్ని ముడి వేసుకోవాలి. ఎప్పుడు బ్లౌజ్ కుట్టడం ఎంత ఇంపార్టెంటో హెమ్మింగ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత నీట్గా హెమ్మింగ్ ఉంటే అంత బాగుంటుంది బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టుకున్నా సరే హెమ్మింగ్ సరిగ్గా లేకపోతే ఉపయోగం ఉండదు. అందుకోసం చేతి పని చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇదిగోండి ఇలా చక్కగా మీకు కాజాలు వస్తాయి. బ్లౌజ్ హెమ్మింగ్ చేయడం అయిపోయింది. ఇలానే చక్కగా హుక్సులు కాజాలు చేతి పని కూడా వేసేసుకుంటే బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త టిప్స్తో మీ ముందుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.